నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ఇంకా కూడా మాట్లాడుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయినా, ఇంత మంచి పనులు చేస్తున్నా, చాలా చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఆయన మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మామూలుగా ఈ సైకాలజీలో కొంతమంది చెప్తూ ఉంటారు, అదేంటంటే ఎవరికి ఎంత అర్థమైతే ఇక అదే అర్థమైనట్టు, అర్థం చేసుకోగలిగినట్టు, ఒకరు చెప్తే అర్థం చేసుకునేటువంటి వ్యక్తి వాడికి తగ్గట్టు వాడు అర్థం చేసుకుంటారంట. ప్లస్ అర్థమయ్యేటువంటి వాళ్ళు ఏంటంటే ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చెప్పే పొజిషన్లోనే ఉంటారు. ఆ చెప్పేటువంటి వ్యక్తులు చెప్పింది కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇక ఆ జీవితాలు మారవు, ఇక అంతే, ఆ జీవితాలు అంతే. ఇంకా కూడా డిప్యూటీ సీఎం అయినా ఇంత మార్పులు తీసుకొస్తున్నా, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, ఇంకా ఆయన గురించి తప్పుగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం దేనికోసం? మహా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ గెలుపు కోసం. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఆ పార్టీ గెలిస్తే ఏదో లోకల్లో అతను కొంత పరపతి ఏర్పడుతుంది. ఆ పరపతి ఏర్పడితే ఆ పరపతి ద్వారా మహా అయితే పోలీస్ స్టేషన్ లో 2 మాటలు, ఏదైనా కేసు జరిగితే ఏదైనా మాటలు, మహా అయితే ఒక రాజకీయ నాయకుడి దగ్గర అంటే ఏదైనా ఊర్లోకి వచ్చి చొక్కా కాళ్ళ వేసుకుని బిల్డప్ పట్టడానికి, అంతకు మించి ఏమైనా ఉంటుందా? లేకపోతే అందరికంటే ఏదైనా పథకం వస్తే మీకు ముందు వస్తుంది, ఎందుకంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఏదైనా జరిగితే మీకు ఇస్తారు, కొంత డబ్బులు ఏదైనా ఎప్పుడన్నా అయితే మాత్రం సంపాదించుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే స్వార్థం, అంటే ఎవరికి వాళ్ళు లబ్ధి పొందేటానికి స్వార్థం కోసం ఆ పార్టీకి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నా, వాళ్ళు ఎవడు ఎట్టుపోతే నాకెందుకు మాకెందుకు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బోరుగుట్ట కూడా చెప్తాను. స్వాతంత్రం అంటే మనకి అప్పుడు 30 కోట్లు 25 కోట్లు 30 కోట్ల మంది జనాభా. ఏ దేశం కూడా తక్కువే. చైనా అనుకుంటారు అప్పుడు కూడా పోటీ, ఏ దేశం కూడా మనకంటే తక్కువ జనాభానే ఉంటుంది. అలాంటిది ఏదో కొంతమంది బ్రిటిష్లు ఒక తెల్లదొరలు వచ్చేసి ఇంతమందిని కంట్రోల్ చేయగలిగారంటే ఏంటి కారణం చెప్పు? మన దగ్గర యూనిటీ లేకపోవడం వల్ల. మన చచ్చిపోయినటువంటి నాయకులంతా చేసింది ఏంటి? అసలు ఆ వీరులంతా చేసింది ఏంటి? వీళ్ళలో యూనిటీ కల్పించారు అంతే. ఆ యూనిటీ కల్పించడానికి 200 సంవత్సరాల పైన పట్టింది. అదనమాట మన పరిస్థితి. కాబట్టి గిరిజన గ్రామాలు ఎంతవరకు స్వతంత్ర భారతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నా కూడా, అంటే ఇంకా అదిగో ఆ బియ్యము, లేకపోతే ఆ 10 కేజీల బియ్యం, ఆ 10 కేజీల భవిష్యత్తు, 10 కేజీల బియ్యం, ఆ నెలల్లో వచ్చే డబ్బులు, ఇదే ఆలోచన. ఏం ఆలోచిస్తారు, దేనికి ఆలోచిస్తారో తెలియదు. ఓకే, వేరే నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు కాక, ఉన్నాడు, ఉంచుకోండి అట్లా. కానీ అవతల వ్యక్తి చేస్తున్న మంచాలు చేయడానికి కూడా ఆలోచించకుండా విపరీతంగా మాట్లాడటం. ఇప్పుడు మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీకు స్టేటస్ ఉంటుంది, ఇదిగో మీరు అధికారంలో రావద్దని, మీరు ప్రయత్నించొద్దని, జనాలు తిరగొద్దని అనట్లేదు. ప్రజలు తిరగండి, ఈసారి ప్రజలు మెప్పించండి, మళ్ళీ అధికారంలో రండి, నో ప్రాబ్లం. అలాగే పవన్ కళ్యాణ్ గారి పరిపాలనతో పాటు ఆయన పార్టీకి సంబంధించిన వ్యూహం ఆయనకు ఉంటుంది కదా. ఆ పార్టీ వ్యూహానుసారం పార్టీని నిలబెట్టుకుంటూ, పార్టీ వ్యూహాత్మకంగా ప్రజలకు తీసుకువెళ్తూ అటు ప్రజలకు మేలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటి, దేనికి వచ్చింది చూడండి, ఎంత భయంకరంగా విమర్శిస్తున్నారు ఆయన. అంటే పార్టీని అద్దెకిచ్చేసి టీడీపీకి కట్టు బానిసలా అయ్యావేంటన్నా అనేటువంటి విధంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక అతను, నేనైతే పేరు చెప్పట్లేదు, ఒక అతను అంటాడు, పావలా గారికి ఇప్పుడు వయసు 55, ఇంకో 10 ఏళ్ళు, వాళ్ళ బాబు చంద్రబాబు సీఎం అంటున్నాడు. మరి అప్పటికి పావలా వయసు 70, అప్పుడు ఏం బీగుతాడు అనేటువంటి విధంగా మెసేజ్లు పెట్టడం. టీడీపీకి మా అద్దెకిచ్చేశారు అది ఇదని. ఇంతకు ముందు ఏం మాట్లాడారండి? అమ్ముడు పోయాడు, టీడీపీ పార్టీకి అమ్ముడు పోయాడు అని చెప్పేసి ఇంతకు ముందు మాట్లాడేవాడు. ఇప్పుడేమో అద్దెకిచ్చేశాడు, జెండా కూలీలు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన చరిత్ర చాలా సార్లు మాట్లాడుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తే, చాలా మంది పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తే. వైసీపీ పార్టీయే పవన్ కళ్యాణ్ గారి పొత్తు కోసం ట్రై చేసింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించు, తన వ్యూహం దానికి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందిగా. ప్లస్ అది కూడా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ప్రధానంగా చేసుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యాపారాలు లేదా సినిమాలలో డబ్బులు సంపాదించుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికన్నా గిరిజన ప్రాంతాలకు పర్యటించారు, కానీ ఆయన అక్కడికి వెళ్తే ఆ టైం అంతా ప్రజలకు కేటాయిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పరామర్శించడానికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఏమైతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది ఏంటి చెప్పండి? ఏం పోదు. కానీ ఎందుకంటే తన వ్యాపారాలు తనకు ఉన్నాయి. ఆ సాక్షి బాబులు కావచ్చు, సిమెంట్లు కావచ్చు, లేకపోతే లారీలు కావచ్చు, పవర్ ప్లాంట్లు కావచ్చు, ఇక చెప్పుకుంటే పోయేది కదా. ఆయనకు ఉన్నటువంటి భూములు కావచ్చు, విదేశాల్లో ఉండేటువంటి వ్యాపారాలు ఉన్నాయి అంటారు, మరి అవి కావచ్చు. మరి ఇవన్నీ కూడా వాల్యూ పెరిగిపోతూ ఉంటాయి, ఒక సైడ్ బిజినెస్ జరిగిపోతూ ఉంటాయి. ఆయనకి నో ఫరక్. చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ఎవరికి ఏం ఫరక్ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక చోట నుంచొని పని చేస్తే డబ్బులు వస్తాయి, కానీ ఒక చోట నుంచొని సేవ చేస్తే ఆ సేవే కాదు. ప్రజల కోసం ఒక రోజు వెళ్ళాడు అంటే ఆయనకి ఏం ఉండదు, ఏం రాదు. మిగతా రాష్ట్రానికి కలగదు. వాళ్ళు ప్రజాసేవ అని చెప్పేసి రోడ్డు మీద తిరిగినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరిగిపోతూ ఉంటాయి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనమాట, ఇది ఎక్స్ట్రా అనమాట, ఇది బోనస్ ఈ రాజకీయానికి సంబంధించినది. అంటే ఏ మనిషికైనా సరే లోతుగా ఆలోచించాలి కొంచెం. ప్రజాసేవ అంటే పిచ్చున్నటువంటి వ్యక్తులు పోగొట్టుకోకూడదు. అలాంటి వ్యక్తులు ప్రజల జీవితాలను మార్చేస్తారు, దేశాన్ని మార్చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి తన వ్యూహం తనకుంది, 15 సంవత్సరాల వ్యూహం. అంటే ఈ 15 సంవత్సరాలు మా లోకేష్ గారిని సీఎం చేసేయండి అని చెప్పేసి అలా
చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి అన్నారు. అంటే 15 సంవత్సరాలు సీఎం గా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అర్థం అవుతుంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, కూటమి అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. కూటమి చెడిపోవాలని వద్దని అంటలేదు, కానీ ఖచ్చితంగా ఎగస్ట్రాల్ చేస్తే మాత్రం ఒప్పుకోడు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే మీరు యాక్షన్ తీసుకోండి, పరిస్థితులు చేదారుకున్నాయి, ఎమ్మెల్యేలు తీరు బాగలేదు అనేటువంటి విధంగా కంప్లైంట్ ఇచ్చాడు కదా. అది విపరీతంగా పబ్లిష్ అయింది కదా. ఇది మేధావులు సైతం అప్రిషియేట్ చేస్తున్నారు కదా. ఇలాగే ఎవరైనా అడుగుతారు అసలు వాస్తవంగా అయితే? కాబట్టి తన వ్యూహం ప్రకారం తనకున్నటువంటి శక్తియుక్తుల ప్రకారం ముందుకు వెళ్తున్నాడు, అంతేగాని 15 సంవత్సరాలు టీడీపీ ఉంటది, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటారు అనేటువంటి విధానం కాదు. ఇలా గోల్ ఏంటంటే ఇటు జనసేన టీడీపీకి మధ్య కానీ ముస్లిం పడితే వీళ్ళిద్దరు కొట్టుకుంటే మేము లాభపడదాం అనేటువంటి మెంటాలిటీ ఇప్పుడు వైసీపీ పార్టీలో చాలా మందికి ఉంది. ఉండేది అదే నిజం. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడిపోవాలి, ఆ ఓట్లు మాకు అక్కడ రావాలా, మేము వాళ్ళ ఓట్లు చీల్ చేసుకుంటారు, మా ఓట్లు మాకు వస్తాయి, మేము గెలిచేద్దాం, ఇదే అనమాట. ఈ తెలుగుదేశానికి సంబంధించి జనసేనకి సంబంధించి తెలుగుదేశం మీద విపరీతంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం సోషల్ మీడియా వేదిక. ఇది వల్ల కాక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కూటమి ఏర్పడింది, ఇంత భారీ ఘన విషయం సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారి రోజు అడ్డం తిరిగినా కూడా ఖచ్చితంగా కూటమి చెదిరిపోతుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తీరుతారు, రాసి పెట్టుకుని 100%. ఆ పవన్ కళ్యాణ్ గారు పక్కకు తప్పుకుంటే మాత్రం కూటమి చెదిరిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఈ విషయం వైసీపీ పార్టీకి బాగా తెలుసు కాబట్టి ఇద్దరి మధ్య దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది. కొంత కింది స్థాయిలో కలవడానికి ఇబ్బందులు పడ్డా జనసేన పార్టీ సర్దుకుపోయింది, ఈ రోజు కూడా సర్దుకుపోతుంది చాలా చోట్ల. కానీ ఇలా ప్లాన్ ఏంటంటే ఇది వర్కౌట్ కావట్లేదు రా ఇద్దరి మధ్య గొడవ అంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని జనాల్లో పలచం చేస్తే మనం విజయం సాధించవచ్చు అనేటువంటి ఒక కుట్రతోటి పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేయడం మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక అది 10 దశాబ్దం పాటు ఏమి అధికారమే లేకుండానే విపరీతంగా ప్రచారం చేస్తారు. ఏమైంది? ఏమీ అవలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ గారినే మెయిన్ చేసుకుంటారు, ఇది వాస్తవం. కాబట్టి దీన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అవమానాలు తప్పట్లేదు అనేటువంటి బాధ అయితే మాత్రం చాలా మందిలో ఉంది. మరేమో